పూలను పూజించి ప్రకృతిని ఆరాధించే పండుగ బతుకమ్మ పండుగని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. సిద్దిపేట కోమటి చెరువు వద్ద సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. బతుకమ్మ సంబరాల్లో మాజీ మంత్రి హరీష్ రావు ఆయన సతీమణి శ్రీనిత కుటుంబ సమేతంగా పాల్గొని సందడి చేశారు. హరీష్ రావు సతీమణి శ్రీనిత మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు. ఇక చెరువు కట్టపై తిరుగుతూ మహిళలను ఆప్యాయంగా పలకరించిన హరీష్ రావు మహిళలకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ పండుగ ఎంతో అంగరంగ వైభవంగా, ముఖ్యంగా తెలంగాణ మహిళా లోకం దేశ విదేశాల్లో ఉన్న వాళ్ళు సైతం ఈరోజు చాలా గొప్పగా ఈ పండుగ జరుపుకుంటున్నారు. ప్రపంచంలోనే బతుకమ్మ పండుగకు తెలంగాణ రాష్ట్రానికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ ప్రపంచంలో ప్రకృతిని ప్రేమించే పండుగ, పుష్పాలను ప్రేమించే పండుగ, అద్భుతమైన పండుగ బతుకమ్మ పండుగ. కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ ఉద్యమం ప్రారంభమైన తర్వాత బతుకమ్మ పండుగకు విశ్వ విఖ్యాతి లభించింది. ఈ ఖ్యాతి ఈ రోజు ప్రపంచం మన వైపు చూస్తా ఉంది. ఈ పండుగకు సైన్స్ కూడా ఉంది. ముఖ్యంగా వర్షాకాలంలో కొత్తగా నీరంతా వచ్చి చెరువుల్లో చేరుతుంది. అక్కడ మనము గునుగు పువ్వు, తంగేడు పువ్వు, వివిధ రకాల పుష్పాలతో పేర్చినటువంటి బతుకమ్మను ఆ చెరువులో వేయడం ద్వారా చెరువు నీరంతా కూడా శుద్ధి జరుగుతా ఉంది. ఇది ఒక గొప్ప సాంప్రదాయము, ఒక సంస్కృతి తెలంగాణకే దక్కింది. ఇంత గొప్ప పండుగకు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ పండుగను అధికారిక పండుగగా జరిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఇంత గొప్ప పండుగకు మన గౌరవం దొరకలేదు, గుర్తింపు దొరకలేదు. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఈ పండుగ రాష్ట్ర పండుగగా జరుపుకుంటా ఉన్నాం. ప్రపంచ దేశాల్లో ఉండే అక్కా చెల్లెళ్ళు సైతం, అది అమెరికా కావచ్చు, లండన్ కావచ్చు, దుబాయ్ కావచ్చు, ఆఫ్రికా కావచ్చు, అన్ని దేశాల్లో కూడా మన పండుగ యొక్క గొప్పతనాన్ని ఇవాళ ప్రపంచ వ్యాప్తం చేశారు మా తెలంగాణ ఆడపడుచులు. వాళ్ళందరికీ నా శుభాకాంక్షలు. తెలంగాణలోని మా అక్కా చెల్లెలందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. రాష్ట్ర ప్రజలందరికీ అడ్వాన్స్ గా దసరా శుభాకాంక్షలు. అజయ్